వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. భావన టాలీవుడ్ లో పెద్దగా వినిపించని ఈ పేరు ఇప్పుడు యావత్ దేశంలోనూ మారుమోగిపోతోంది. భావన మీద జరిగిన దాడి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న లోపాల్ని లొసుగుల్ని బయటపెట్టింది. ఇదేదో ఇప్పుడేదో కొత్తగా జరుగుతున్న భాగవతం కాదు, దశాబ్దాలుగా వినోద రంగంలో కొనసాగుతున్న జాడ్యమే ఇది. ఈ రంగంలో అవకాశాలు కావాలంటే పరువును పక్కన పెట్టి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టాల్సిందేనంటూ అనధికార శాసనాలు రాస్తూ అబలల జీవితాలతో ఆడుకుంటున్నారు. నటి భావన తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం బయటకొచ్చింది. ఇలా ఇండస్ట్రీలో మృగాళ్ల బారిన పడి లైంగిక వేధింపులకు గురవటం ఇదేమీ మొదటిసారి కాదు. ఇప్పుడు భావనపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులకు ఎంత కఠినమైన శిక్షలు విధించినా ఈ జాడ్యం రూపుమాసిపోతుందని కూడా ఎవరూ చెప్పలేరు. సినిమాలు, సీరియళ్లు, యాడ్స్, మోడలింగ్ ఇలా ఏ వినోద రంగాన్ని తీసుకున్నా అందులో కెరియర్ ఎంచుకున్న అమ్మాయిలను చులకనగా చూడటం చాన్నాళ్లుగా పాతుకుపోయిన జాడ్యమే. సెలబ్రిటీగా వెలిగిపోవాలని కలలు కనే వేలాది మంది అమ్మాయిలు ఎంచుకునే మొదటి ఆప్షన్ ఎంటర్టైన్మెంట్ రంగమే. అందుకే ఒక్క ఛాన్స్ అంటూ తెరపై మెరిసిపోవడానికి సర్వం వదులుకుని వస్తారు. ఇంట్లో వాళ్లను ఒప్పించో ఎదిరించో తమ కలను నెరవేర్చుకోవడానికి ఈ రంగంలో అడుగుపెట్టి అవకాశాల కోసం వెతుకుతారు. ఆ టైంలో ఏ చిన్న అవకాశం దొరికినా అక్కడి నుంచి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని చూస్తారు. కానీ ఇలా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో తమ సత్తా చాటాలని వేలాది మంది తాపత్రయపడుతూనే ఉన్నారు. ఇలా ఉన్న వేలాది మంది యువతలో అవకాశాలు దక్కేది కొందరికే. అందులో ఆ అవకాశాల తర్వాత వాళ్లు హిట్స్ కొట్టి స్టార్స్ అయ్యేది మాత్రం కొద్దిమందే. ఒక్కసారి సెలబ్రిటీ హోదాకి వెళ్లటం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మొదటి ఛాన్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ వాళ్లకు వినిపించే మాట ఒకటే, మీకో ఛాన్స్ ఇవ్వాలంటే మాకు ఓ ఛాన్స్ ఇవ్వాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెబితేనే ముందుకెళ్లేది, లేకపోతే ఇక వాళ్ళ ఆశలు అడియాసలే. ఏం భయపడమాక, ఇక్కడ జరిగే విషయం బయట ఊరికి తెలియదు. ఈ సినిమాలతో నువ్వు నెంబర్ 1 హీరోయిన్ గా మారిపోతావు. హ్యాక్ చేయడానికి టాలెంట్ మాత్రం సరిపోదు, ప్రొడ్యూసర్ కి బోల్డ్ కూడా అప్పగించాలని నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకు నువ్వు ఇంకెవరినైనా చూసుకోరా. సుప్రియా, ఆగు ఆగు ఆగు, నా మాట కాల్సిపోయా. ఇక్కడే వాళ్లు తమను తాము సమాధానపరుచుకోవాల్సి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న మహిళలంటే అందరికీ చులకన భావమే, ముఖ్యంగా ఆ రంగంలో ఉన్న ప్రముఖులకు మరీను. ఇదేదో భావన వ్యవహారం చూసి చేస్తున్న కామెంట్ కాదు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖ నటీమణులు కూడా తాము లైంగిక వేధింపులకు గురైనట్లు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. మరికొందరు మౌనంగా ఆత్మవంచన చేసుకుని ముందుకెళ్లారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న మహిళలపై లైంగిక వేధింపులు ఇప్పుడు మొదలైన వ్యవహారం కాదు. 1970లో తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అలనాటి మేటి నటిమణి తన ఆత్మకథలో ఈ వేధింపుల గురించి సవివరంగా రాసుకొచ్చారు. అప్పట్లో ఓ హీరో వేధింపులు భరించలేకపోయారని, ఆయన బారి నుంచి తప్పించుకోవడానికి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చిందని రాసుకొచ్చారంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తెర వెనుక వాస్తవాలు, వాళ్ల జీవితాలు ఎలా ఉంటాయన్న విషయం అర్థమవుతుంది. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వాళ్ళకే కాదు, ప్రముఖుల కుటుంబాల నుంచి వచ్చి ఈ రంగంలో వెలిగిపోవాలన్న వారికి కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదు. నటి భావన ఘటన తర్వాత ఇలా అవమానాలు ఎదుర్కొన్న చాలా మంది నటీమణులు తమ అనుభవాలను బయటపెట్టారు. తాజాగా తమిళ హీరోయిన్ వరలక్ష్మి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చారు. వరలక్ష్మి అంటే ఆమె ఏదో అవకాశం కోసం ఇండస్ట్రీకి వచ్చిన నటీమణి కాదు, ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె. ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే నాటికి శరత్ కుమార్ తమిళ రాజకీయాల్లో కీలకంగా ముందుకు వెళుతున్నారు. అంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకు కూడా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయని ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో వాపోయారు. గతంలో తాను ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు ఆ ఛానల్ ప్రోగ్రామింగ్ హెడ్ తనతో అసభ్యంగా మాట్లాడారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పట్లోనే చెప్పాలా వద్దా అని ఆలోచించి మదనపడ్డానని, కానీ భావన ధైర్యం చూశాక తనకు జరిగిన అవమానం గురించి చెప్పాలనిపించింది అని అన్నారు.
ఆ రోజు ఆ టీవీ ఛానల్ ప్రోగ్రామింగ్ హెడ్ తనతో ఎలా ప్రవర్తించింది చెప్పుకొచ్చారామె. మనం ఎప్పుడు బయట కలుద్దాం, ప్రొఫెషనల్ గా కాదు మిగిలిన పనుల కోసం అంటూ వెకిలిగా నవ్వాడని ఆమె తన అనుభవాన్ని వివరించారు. ఆ సమయంలో తాను కోపాన్ని నిగ్రహించుకుంటూ క్షమించండి, దయచేసి వదిలేయండి అంటూ లౌక్యంగా తప్పించుకున్నానని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇదేదో వీళ్ళిద్దరికే కాదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దాదాపు ప్రతి హీరోయిన్ కు ఇది ఎదురయ్యే చేదు అనుభవమే. కొందరికి ఎంట్రీ టైంలోనే ఎదురైతే మరికొందరికి మధ్యలో తారసపడతాయి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి మాత్రం ఎదురవటం కామన్ అయిపోయింది.